యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఒక్క మహిళా ఉద్యోగి లేకుండా అధికారులు తనకి తలవంచి కాంట్రాక్ట్ ఇవ్వాలని అతని అభిప్రాయం. ఇది న్యాయం అంటారా? ఇది ఒప్పుకోవాల్సిన విషయం అంటారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ది అహంకారం కాదు యువర్ ఆనర్, మూర్ఖత్వం అంతకన్నా కాదు. నా క్లయింట్కి గవర్నమెంట్ మీద గౌరవం ఉంది, వారి జీవో మీద ఓ మర్యాద ఉంది. కానీ దీనితో పాటు తన కంపెనీలో తన ప్రోడక్ట్ తయారీకి తనకు నచ్చిన వాళ్ళని పెట్టుకునే హక్కు కూడా ఉంది. అది మర్చిపోతున్నారు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. అధికారాలు ఎప్పుడూ హక్కులని కల్పించాలి, అంతేకాని పౌర హక్కులని ఉల్లంఘించకూడదు కదా యువర్ ఆనర్. కానీ అధికారులు కొంతమందితో కుమ్మక్కై నా క్లయింట్ నేరస్తుడిగా చూపించి అన్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇక్కడ ఎవరి హక్కులకి భంగం కలగట్లేదు. ఏ వ్యాపారవేత్త అయినా తన కంపెనీలో తనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవచ్చు, కానీ మహిళా రిజర్వేషన్ ని మర్చిపోయి కాదు, రాజ్యాంగాన్ని అగౌరవపరిచి కాదు. పనిచేసే మగవాళ్లు 60% ఉంటే ఆడవాళ్లు 30% ఉండి తీరాలి. దాన్ని విస్మరించడం నేరమంటున్నాం. అంటే కంపెనీ మాది, ప్రోడక్ట్ మాది. గవర్నమెంట్ అడిగిన రేటుకి మెటీరియల్ ఇచ్చేది మేము. దాన్ని ఎలా తయారు చేయాలో, ఎవరితో పని చేయించుకోవాలో కూడా మీరే చెప్తారా? మీరేదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. అరే సమ్రాట్, వద్దురా, కూర్చోరా. ఏంట్రా కూర్చుండేది? సంగీతానికి చింతకాయలు రాలు. మీరు ఎన్నాళ్లుగా సామ్రాట్ టెక్స్టైల్స్ ని రన్ చేస్తున్నారు? 10 సంవత్సరాలుగా. 10 సంవత్సరాలుగా ఒక్క మహిళా ఉద్యోగిని కూడా ఎందుకు నియమించలేదు? అవసరం లేదు, రాలేదు కాబట్టి. అదేంటి, చేసేది చీరల వ్యాపారం, అంతా లేడీస్ మెటీరియల్, అయినా వాళ్ళ అవసరం లేదని ఎలా చెప్పగలుగుతున్నారు? అమ్మేది చీరలే అయినా, మెటీరియల్ లేడీస్దే అయినా వాళ్ళని ఆకట్టుకునేలా బ్రెయిన్ పెట్టి డిజైన్ చేసేది మగవాళ్ళు. మా మగవాళ్ళు వాళ్ళ తెలివిని ఉపయోగించి రాత్రింబవళ్ళు శ్రమించి వాళ్ళ క్రియేటివిటీతో డిజైన్ చేస్తారు. అలాంటిది ఇంకా ఆడవాళ్లతో అవసరమే ఉంది? అంటే ఆడవాళ్ళకి బ్రెయిన్ లేదంటున్నారా? వాళ్ళకి క్రియేటివిటీ తెలియదనా? వాళ్ళకి చేత కదనా? ముమ్మాటికి అంతే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నోట్ చేసుకోవాల్సిందే ఉంది. నిజాన్ని నిజమని చెప్పాను, అదే నమ్మాను, అదే ఫాలో అవుతున్నాను. తప్పే ఉంది? వ్యాపారం అంటే లాభం ఒక్కటే కాదు, సాటిస్ఫాక్షన్ కూడా. చేసే పనిలో, అందించే ప్రోడక్ట్లో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ ఆడవాళ్లలో ఉండదు. చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండదు. తీసుకునే నిర్ణయంలో క్లారిటీ ఉండదు. వాళ్ళు నమ్మిందే చేస్తారు. వాళ్ళ ఐడియానే గొప్పదని ఫీల్ అవుతారు. దాన్నే పట్టుకుని వేలాడతారు.
అవన్నీ భరించి వ్యాపారం వాళ్ళ చేతుల్లో ఎలా పెడతాం? ఒకవేళ పెట్టినా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ మాదే అని విర్రవీగుతారు. బెడిసి కొడితే చేతులెత్తేసి కన్నీళ్లు పెడతారు. సారీ అన్న ఒక్క మాట మా మొహాన పడేస్తారు. నేను కన్నీళ్లతో వ్యాపారం చేయను, కాన్ఫిడెన్స్తో వ్యాపారం చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ మగాళ్ళలో మాత్రమే ఉంటుంది. మీకు పెళ్ళైందా? పెళ్లి అవడము, భార్యను పుట్టింటికి తరిమి కొట్టడము అన్నీ జరిగిపోయాయి యువర్ ఆనర్. దిస్ ఇస్ టూ మచ్ యువర్ ఆనర్. నా క్లయింట్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు లాయర్ గారికి లేదు. పర్సనల్ లైఫ్ మీదే మనిషి మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. ఆ మానసిక స్థితి మీదే సమాజం పట్ల, మహిళల పట్ల ఆ వ్యక్తికున్న గౌరవం ఏంటో, బాధ్యత ఏంటో తెలుస్తుంది. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఆడవాళ్లలో కాన్ఫిడెన్స్ ఉండదు అంటున్నారు. స్త్రీలకు ఆలోచన శక్తి ఉండదు అంటున్నారు. ఆడవాళ్లు వ్యాపారానికి పనికి రారు అంటున్నారు. ఇన్ని అభిప్రాయాలున్న మీరు ఈ కాంట్రాక్ట్ కావాలని, మీకే ఇవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆడవాళ్ల అవసరం లేకుండానే నేను వ్యాపారం చేశాను. నంబర్ 1 స్థానంలో ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో సామ్రాట్ అంటే ఓ బ్రాండ్. అది గుర్తించి కాంట్రాక్ట్ ఇస్తామన్నారు. నేను కావాలి అన్నాను. కానీ గవర్నమెంట్ వాటిల్లో కొన్ని నియమాలుంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. అదే మహిళా రిజర్వేషన్. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని పాటిస్తూ ప్రభుత్వం కొన్ని స్కీమ్లు అమలు చేస్తుంది. మీరు వాటిని పాటిస్తేనే కదా కాంట్రాక్ట్ మీకిచ్చేది. అదే అన్యాయం అంటున్నాను జడ్జి గారు. గవర్నమెంట్ ఆర్డర్కి అనుగుణంగా ప్రోడక్ట్ ఇస్తున్నాను. ఆ ప్రోడక్ట్లో కావాల్సిన క్వాలిటీ ఇస్తున్నాను. ఇన్ టైంలో డెలివరీ ఇస్తున్నాను. అలాంటప్పుడు ఈ వర్క్ ఆడవాళ్ళు చేస్తే ఏంటి, మగవాళ్ళు చేస్తే ఏంటి? మీకు వచ్చింది ఇచ్చేది ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్ట్ అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ ఇది గవర్నమెంట్ కాంట్రాక్ట్. ప్రభుత్వ నిబంధనలు పాటించి తీరాల్సిందే. నెవర్ యువర్ ఆనర్. గవర్నమెంట్ నిబంధన కన్నా నా నిబంధనే నాకు ముఖ్యం. ప్రభుత్వం ఆదేశించిన రూల్స్ కన్నా నేను పెట్టుకున్న నియమం విలువైనది. దాన్ని నేను వదులుకోలేను. మీ నియమాలు, నిబంధనలు మీకున్నప్పుడు పట్టుబట్టి ఈ కాంట్రాక్ట్ సాధించాలని కోర్టును ఎందుకు ఆశ్రయించారు? వదిలేసుకోండి. గవర్నమెంట్ ఇచ్చే కాంట్రాక్ట్ కావాలి, వాళ్ళు ఇచ్చే డబ్బులు కావాలి, కానీ వాళ్ళ రూల్స్ అక్కర్లేదు. గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన నియమాలు అక్కర్లేదు. అంతే కదా సామ్రాట్? ఆడవాళ్లకు కాన్ఫిడెన్స్ ఉండదా? మీరు కూడా ఒక తల్లికే కదా పుట్టారు. మిమ్మల్ని కని మోసి ఇంత వాణ్ణి చేయటానికి ఉన్న కాన్ఫిడెన్స్ కంటే ఇంకేం కావాలి ఆడవాళ్ళకి? ఆడవాళ్లలో క్రియేటివిటీ ఉండదా? ఏంటయ్యా మీ క్రియేటివిటీ? ఒక అణువుకు అద్భుత రూపాన్నిచ్చి ఆ రూపాన్ని 9 నెలలు తన కడుపున మోసి మనిషిగా మలచి ఈ ప్రపంచానికి అందించేదానికన్నా క్రియేటివిటీ ఏముంటుందండి? పురిటి నొప్పులు బాధ తెలియని పురుష జాతిలో పుట్టిన నీకేం తెలుసయ్యా ఆడదాని క్రియేటివిటీ?
అణువణువున అహంకారాన్ని నింపుకొని ఆడదంటే అసహ్యాన్ని పెంచుకొని 10 ఏళ్ల కంపెనీలో ఒక్క మహిళా ఉద్యోగికి చోటివ్వకపోగా ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ని రాజ్యాంగ నియమాన్ని ధిక్కరించేంత గొప్పవాడివా నువ్వు? మేడం, ఒక్కసారి నా వైపు నుండి మాట్లాడొద్దు. ఏంటి నీ వైపు నుండి ఆలోచించేది? నీ మాట, నీ చేత, నీ గర్వం, ఆడవాళ్ల పట్ల నీ చులకన భావం చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు ఎలా పెరిగావో. కట్టుకున్న భార్యని ఇంట్లోంచి వెళ్లగొట్టావని తెలిసినప్పుడే అర్థమైంది నువ్వు ఎంత మూర్ఖత్వంలో ఉన్నావో. కనడానికి ఆడది కావాలి, కాపురం చేయటానికి ఆడది కావాలి, పెంచి పెద్ద చేయటానికి ఆడది కావాలి. కానీ మీతో సమానంగా మీ కంపెనీలో పని చేయడానికి మాత్రం ఆడది అక్కర్లేదు. ఆకాశాన్ని అందుకోవటం, భూగోళాన్ని కొలవడం, గాలిని బంధించడం, ఆడదాని బ్రెయిన్ ని అంచనా వేయటం మీ వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. కేసు పూర్వాపారాలు పరిశీలించిన మీదట ఇతనిది చెల్లని వాదనని కొట్టిపారేస్తూ ఇన్నాళ్లుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మహిళలకు చోటివ్వకుండా వ్యాపారం రన్ చేసిన సామ్రాట్ని మందలిస్తూ 24 గంటల్లో 33% మహిళా ఉద్యోగులకి అతని కంపెనీలో ప్లేస్మెంట్ కల్పించాలి. అలా కల్పించని ఎడల గవర్నమెంట్ కాంట్రాక్ట్ రద్దు చేయటమే కాక సామ్రాట్ టెక్స్టైల్స్ ని శాశ్వతంగా మూసివేయాలని సంబంధిత అధికారులని ఆదేశించడమైనది. Now this court is adjourned. ఏమండి, పరిస్థితి చూసిండ్రు కదా, ఇప్పటికన్నా మించిపోయింది లేదు. అధికారులు షాప్ ని ముయ్యక ముందే నేను జాయిన్ అయితా, ఇంకా మిగతా మహిళల్ని దొరికొస్తా. అవసరమైతే షాప్ మూసేస్తాను, కానీ నీ సాయం, నీ బస్తీ వాళ్ల సాయం నాకు అవసరం లేదు. అసలు ఆడదాని అవసరమే నాకు రానివ్వను. నువ్వు మాత్రం కోర్టుకొచ్చినంత తేలిగ్గా షాప్కి రావడానికి ట్రై చేయకు. నేను రానివ్వను, ఒప్పుకోను. సామ్రాట్, చూసావా నీ అహం, నీ పొగరు నిన్ను ఎలా పతనం చేస్తుందో? మగాడిని అన్న అహంకారంతో నువ్వేం చేస్తున్నావో, ఎక్కడున్నావో కూడా మర్చిపోయావు. కోర్టులో ఉండి మహిళా జడ్జిని కళ్ల ముందు పెట్టుకొని రెచ్చిపోయావు చూడు. సూపర్ సూపర్, అంతే. ఇదే నా ప్లాన్. ఇదే అమలు చేయాలనుకున్నాను, చేశాను. నీ కోపం, నీ అహం, ఆడవాళ్లంటే వ్యతిరేకత నిన్ను నిలువున కాల్చేలా చేసింది. 100 మెట్లు కిందకు దింపింది. జ్వాల, అరవడం కాదు, కోర్టు తీర్పుని అమలు చేయి.
అమలు చేస్తే నీ క్యారెక్టర్ పోతుంది, చేయకపోతే వ్యాపారం పోతుంది. ఏం చేస్తావు? ఏ ఆడదాన్ని నువ్వు అసహించుకున్నావో, ఏ ఆడదాన్ని నువ్వు ఓడించావో, ఇప్పుడు అదే ఆడది నీకు ఆడవాళ్లే శరణ్యమనే స్థితికి తీసుకువచ్చింది. గుడ్ లక్. ఏంట్రా ఇది? ఏమైంది నీకు? లేదురా, మొదటిసారి ఫస్ట్ టైం నేను ఓడిపోయాను. కోర్టులో అందరి ముందు తల దించుకోవాల్సి వచ్చింది. అలా అని ఇలా ఆవేశపడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మేం చెప్తూనే ఉన్నాం కదా, ఇది గవర్నమెంట్తో వ్యవహారం, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలని. అంతేనా? ఆడవాళ్లు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయాయిరా. అలాంటిది వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళడం అంటే కొరివితో తలగొక్కున్నట్టే. ఇప్పుడు అదే నిజమైంది. అంటే వాళ్ళకి భయపడాలా? వాళ్ళు తెలివైన వాళ్ళు అని ఒప్పుకోవాలా? ఇప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది కదరా, అందరూ ఏకమయ్యారు కదా. సరేరా, జరిగిందేదో జరిగింది. నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించేదేం లేదు. ఆడవాళ్ల ముందు తగ్గేది లేదు. వాళ్ళు గొప్పవాళ్ళని ఒప్పుకునేది లేదు. అలా అంటే షాప్నే మూసేయాల్సి వస్తుందిరా. మూసేస్తా. ఇన్నాళ్ల నా సామ్రాజ్యాన్ని వదులుకుంటా. అంతేగాని వాళ్ళ అవసరం నాకుందని మాత్రం ఒప్పుకోను. వాళ్ళు లేకుండా ఈ వ్యాపారం జరగదు అంటే ఈ వ్యాపారమే నాకు అక్కర్లేదు. మరో వ్యాపారం చేస్తా. ఆడవాళ్లతో పని లేని, ఆడవాళ్ల మాటే వినబడని బిజినెస్ చేస్తా. నంబర్ 1 అవుతా. పిచ్చారా నీకు? ఈ బిజినెస్ ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డామో తెలీదా నీకు? నువ్వు నెంబర్ 1 అవ్వడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో మర్చిపోయావా? అలాంటిది ఉన్నట్టుండి బిజినెస్ని క్లోజ్ చేస్తావా? తమ్ముడు, ఇప్పుడు గాని నువ్వు ఆడవాళ్ల మీద ఉన్న కోపంతో బిజినెస్ ఆపేస్తే ఆ జ్వాల అనుకున్నదే జరిగినట్టు, ఆ జ్వాల ముందు నువ్వు తల వంచినట్టు. ఆ జ్వాల ముందు ఓడిపోవడం కంటే 10 మంది ఆడవాళ్ల ముందు కామ్గా ఉండడం మంచిదిరా. రే సామ్రాట్, ఈ ఒక్కసారికి నా మాట విను. కాస్త కామ్గా ఉండు. రేపటికల్లా ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కి వచ్చేలోపు నేను 10 మంది లేడీస్ ఎంప్లాయీని తీసుకొచ్చి జాయిన్ చేస్తాను. జస్ట్ నువ్వు అలా చూడు. సామ్రాట్, టెన్షన్ పడకరా. ఇంకో ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. గవర్నమెంట్ కాంట్రాక్ట్ రద్దు చేయటమే కాక సామ్రాట్ టెక్స్టైల్స్ ని శాశ్వతంగా మూసివేయాలని సంబంధిత అధికారులని ఆదేశించడమైనది. అవసరమైతే షాప్ మూసేస్తాను, కానీ నీ సాయం, నీ బస్తీ వాళ్ల సాయం నాకు అవసరం లేదు. వల్లి, ఏంటి ఇది? ఇలా ఎంతసేపని ఇక్కడే కూర్చుంటావు? రామ్మా, వచ్చి భోంచేతూ గాని. నాకు ఆకలి అయితే లేదమ్మా. ఆకలి అవ్వకపోవడం ఏంటే? ఇప్పుడు నువ్వు ఇలా కడుపు మార్చుకుని కూర్చుని బాధపడితే వెంటనే నీ భర్త అన్ని మర్చిపోయి నేను ఆదరిస్తాడా? ఆయనకు నా మీదున్న కోపం, ద్వేషం, అసహ్యం ఏది మర్చిపోకపోయినా పర్లేదమ్మా. కానీ
ఆయన ఇప్పుడు పీకల్లోతు కష్టంలో ఉన్నారని ఆయన్ని గుర్తిస్తలేరు. కదే నా బాధ. హా, ఇప్పుడేమో అల్లుడు కష్టం గురించి ఆలోచించు. కష్టపడి ఎలాగోలా నిన్న ఇంటికి పంపిస్తే అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సింది పోయి ఇప్పుడు ఆ ఇంటి గడప తొక్కనని శపథం చేసొచ్చింది. ఇలా అయితే నీ కాపురం నిలబడేది ఎప్పుడు? అల్లుడి గారి మనసు మారేది ఇప్పుడు. సంసారం నిలబడేది అబద్ధం మీద కాదమ్మా, గది నమ్మకం మీద నడవాలి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే గుణం మీద నడవాలి. అలాంటప్పుడు ఆ రోజే అబద్ధాన్ని మోయకుండా ఉండాల్సింది. అత్తను ఆడబిడ్డను మర్చిపోయి ఉండాల్సింది. నీ కాపురం అంటే భయం ఉండాల్సింది. నీ భర్త అంటే గౌరవం ఉండాల్సింది. ఏదీ జరగలేదే. అదే జరిగుంటే ఈ రోజు నీ పరిస్థితి ఇలా ఉండేదా? నా బాధంతా ఆయన నన్ను దూరం పెట్టినందుకు కాదమ్మా. ఓటమి అడ్డు తెలివని మనిషి శత్రువు ముంగట ఓడిపోతున్నారు, అందట్లో తల దించుకుంటున్నారు. అది నన్ను కాల్ చేస్తుందమ్మా.